కోడలి పండుగ లెక్కలు. ఈ సంక్రాంతికి మా ఇంటి వైభవం చూడ్డానికి స్వర్గం నుంచి దేవతలే దిగిరావాలి పంకజం. అంత గొప్పగా చేస్తున్నాం. అవునా శారదక్క, మరి ఖర్చు కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కదా? ఖర్చా? పరువు ముందు ఖర్చెంత? ఈ ఊర్లోనే మన ఇల్లు ప్రత్యేకంగా కనిపించాలి. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను. శారద వీడియో కాల్లో మాట్లాడుతుండగా లావణ్య అక్కడికి వచ్చి నెమ్మదిగా ఒక కాగితం ఆమె ముందు పెడుతుంది. అత్తయ్యగారు, ఇది ఈ నెల ఖర్చుల చిట్టా. మనం అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువైంది. చూసాలే, ఇప్పుడీ కాగితాలు చూపించి నా ఉత్సాహాన్ని నీరుగార్చకు. పండగంటే ఖర్చవుతుంది మరి. చూసావా పంకజం, ఈనాటి పిల్లలకు పొదుపు తప్ప పండగ వైభవం అస్సలు తెలియదు. నిజమే అక్క, మా కోడలు కూడా అంతే. ప్రతిదానికి లెక్కలు చూస్తుంది. అలా కాదత్తయ్యా, మనం కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే బావుంటుంది. ఆపుతావా నీ సలహాలు? అనవసరమైన ఖర్చులా? నా కంటికి ఏదీ అనవసరంగా కనిపించడం లేదు. నువ్వెళ్ళి వంట పని చూసుకో. చెబితే అస్సలు అర్థం చేసుకోరు. ఈ అప్పులతో పండగ ఎలా జరుపుకుంటామో ఆ దేవుడికే తెలియాలి. సరే పంకజం, నేన్ మళ్ళీ చేస్తాను. ఆ కొత్త పట్టుచీర కట్టుకొని ఫోటో పంపిస్తాన్లే. కళ్ళు చెదిరిపోవాలి నీకు. అయ్యో, కొత్త చీర కూడా కొన్నారా? మీరు చాలా అదృష్టవంతులక్క. మీకేం తక్కువ? అంతే మరి, మన స్థాయికి తగ్గట్టు మనం ఉండాలి కదా. ఉంటాను మరి. శారద గర్వంగా ఫోన్ కట్ చేసి లావణ్యవైపు కోపంగా చూస్తుంది. ఇంకోసారి నా పరువు తీసేలా ఎవ్వరు ముందైనా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. క్షమించండత్తయ్యా, నా ఉద్దేశం అది కానే కాదు. నీ ఉద్దేశాలు నాకు బాగా తెలుసులే. ఇప్పుడు వెళ్ళి పని చూడు. హాల్లో అప్పారావు, రవి ముఖాల్లో ఆందోళనతో కూర్చుని ఉన్నారు. వారి చేతిలో ఒక నోటీసు ఉంది. చూశావా రవి, బ్యాంకు వాళ్లు చివరి నోటీస్ పంపించారు. ఈ నెల వాయిదా కట్టకపోతే చాలా ఇబ్బందవుతుంది. నా జీతం డబ్బులన్నీ ఇప్పటికే ఖర్చయ్యాయి నాన్నగారు. అమ్మ పండగ ఖర్చుల కోసం అడిగితే మొత్తం ఇచ్చేశాను. మీ అమ్మకు ఒక్క మాట చెప్పలేకపోయావా? మన పరిస్థితి ఇలా ఉంటే అన్ని గొప్పలకు పోవడం నిజంగా అవసరమా? మీకు తెలియనిదా నాన్నా? అమ్మతో వాదించగలమా? మన పరువు పోతుంది అంటారు. అంతటితో ఆపేస్తారు. అంతలో శారద అక్కడికి వస్తుంది. ఏమిటండి అది? ఆ కాగితం చూస్తూ ముఖాలలా వేలాడదీశారు. ఇంకేముంది శారదా, బ్యాంకు నోటీసు. ఈ పండగ ఖర్చులు ఆపి ఉంటే ఈ గండం సులభంగా గడిచేది. అయ్యో, దానికి ఇంత దిగులు పడతారా? పండగ ఏడాదికొకసారొస్తుంది. అప్పులెప్పుడూ ఉండేవే కదా. అమ్మా, ఇది చిన్న విషయం కాదు. వాళ్లు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చాలా కఠినంగా రాశారు. ఏం చేస్తారా? మన ఇల్లేవైనా లాక్కుపోతారా? మా అన్నయ్యనడిగితే 1,00,000 విసిరిపారేస్తాడు. దానికే ఇంత కంగారు పడాలా మీరు? ప్రతిసారి మీ అన్నయ్యను అడగడానికి నాకే చాలా సిగ్గుగా ఉంది శారదా. పరువు నిలబెట్టడానికి సిగ్గుపడితే ఎలాగండి? ఆ విషయం నేను చూసుకుంటాలే. మీరు అనవసరంగా కంగారు పడకండి. అమ్మ ఎప్పటికీ వాస్తవాన్ని అర్థం చేసుకోదు. ఇప్పుడు ఈ సమస్య ఎలా పరిష్కరించాలో ఏంటో. మీరు ఆ కాగితం పక్కన పడేసి పండగ పనుల్లో సాయం చెయ్యండి. లావణ్యకు అరిసెలు చేయడం కూడా సరిగ్గా రాదు. సరేలే శారదా, నీ ఇష్టం. తర్వాత బాధపడకుంటే అంతే చాలు నాకు. నా నిర్ణయాల వల్ల ఈ ఇల్లు ఎప్పుడూ బాధపడలేదు. ఎప్పటికీ బాధపడదు కూడా. లావణ్య వంటగదిలో సంక్రాంతి పిండి వంటలు చేస్తూ ఉంది. శారద అక్కడికి ప్రవేశిస్తుంది. ఏమిటమ్మా లావణ్య, ఇంకా అవే చేస్తున్నావా? త్వరగా కానియాలి కదా, బంధువులు వచ్చే సమయమవుతోంది. అయిపోవచ్చిందత్తయ్యా. నేను మీతో ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. ఏమిటో త్వరగా చెప్పు. నాకు వేరే పనులు చాలా ఉన్నాయి.
మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని ఖరీదైన కార్యక్రమాలు తగ్గించుకుంటే మంచిదేమో అని నా అభిప్రాయం అత్తయ్యా. ఏమన్నావు? కార్యక్రమాలు తగ్గించాలా? అంటే మన పండగ ఆకారమే మార్చేద్దామంటున్నావా? అయ్యో, ఆకారం కాదత్తయ్యా, కార్యక్రమాలు అన్నాను. అంటే బంధువులకు ఇచ్చే ఖరీదైన బహుమతులు లాంటివి ఆపితే బావుంటుందని. ఓహో, ఇప్పుడు నాకు నీతులు చెప్తున్నావా? మా పుట్టింటి వాళ్లు మాకు నేర్పిన ఆచారాలను మార్చడానికి నువ్వెవరసలు? నేను ఆచారాలను మార్చమనడం లేదత్తయ్యా, కేవలం మన పరిస్థితిని బట్టి సర్దుకుపోదామంటున్నాను అంతే. సర్దుకుపోవడమా? శారద బతికుండగా ఈ ఇంట్లో ఏదీ తగ్గదు, ఏదీ సర్దుకుపోదు. నా పరువు పోయే పనులు నేనస్సలు చెయ్యను. అయ్యో దేవుడా, నేన్ చెప్పేదొకటి, ఈవిడ అర్థం చేసుకునేది మరొకటి. ఎలా చెప్పినా కోపమే వస్తుంది. ఇంకోసారి ఇలాంటి తెలివి తక్కువ సలహాలిచ్చావనుకో, నీతో మాట్లాడటమే మానేస్తాను. అర్థమైందా? అలాగే అత్తయ్యా, ఇకపై నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోను. అదే నీకు, ఈ ఇంటికి చాలా మంచిది. నా మాట వింటే అందరూ సంతోషంగా ఉంటారు. శారద కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. లావణ్య నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. పడకగదిలో రవి తన తల్లి శారదకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మా, లావణ్య చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది కదా. మనం కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. నువ్వు కూడా దానివైపే మాట్లాడుతున్నావా? దానికి డబ్బంటే పిచ్చి, అందుకే అన్నీ లెక్కలు చూస్తుంది. మనకు పరువు ముఖ్యం. పరువు ముఖ్యమమ్మా, కాని అప్పుల పాలైతే ఆ పరువే పోతుంది కదా. అప్పుడేం చేస్తాం? నాకు చెప్పకరా, ఇన్నేళ్లుగా ఈ సంసారాన్ని నేనే నడిపిస్తున్నాను. ఎప్పుడూ ఏ కష్టం రానివ్వలేదు. ఇప్పుడు దాని మాటలు విని నన్ను తక్కువ చెయ్యకు. నిన్ను తక్కువ చేయడం లేదమ్మా. తన ఆలోచనలు కూడా ఒక్కసారి వింటే పోయేదేముంది? దాని ఆలోచనలు ఈ ఇంటికి సరిపడవు. అది ఆధునిక కాలం పిల్ల. మన పద్ధతులు దానికి తెలియవు. దాన్ని కన్న కూతుర్లా చూసుకుంటున్నాను కాబట్టే ఇవన్నీ చెబుతున్నాను. అమ్మ ప్రేమను ఇలా కోపంతో చూపిస్తే ఎవ్వరికర్థమవుతుంది? అంతా అయోమయంగా ఉంది. అదే సమయంలో అప్పారావు తన ఫోన్లో లావణ్య తండ్రి ప్రకాష్తో మాట్లాడుతున్నాడు. బావున్నాం ప్రకాష్ గారు. మీ అమ్మాయి కూడా చాలా బావుంది. ఇంటిని చక్కగా చూసుకుంటోంది. అలాగేనండి. అమ్మాయి కొంచెం పొదుపరి. దాని లెక్కలు దానికుంటాయి. ఏమైనా ఇబ్బంది పెడుతోందా? అయ్యో లేదండి, దానిలాంటి కోడలు దొరకడం మా అదృష్టం. కాని కొన్నిసార్లు దాని తెలివిని మేమే సరిగ్గా వాడుకోవడం లేదనిపిస్తుంది. మీరు పెద్దవారు, మీకు తెలియనిదేముంది? దానికి కొంచెం అవకాశమిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించగలదు. నాకు తెలుసండి, సమయం రావాలి. సరే, ఉంటానండి. శారద ఇంటి ముందు వరండాలో కూర్చుని పంకజంతో గర్వంగా వీడియో కాల్ మాట్లాడుతోంది. చూశావా పంకజం, ఈ సంక్రాంతికి మా వారు నాకు వజ్రాల ముక్కుపుడక కొనిచ్చారు. మా ఇంట్లో డబ్బుకు లోటేముంది చెప్పు? అమ్మో, నిజమా అక్కా? మీరు చాలా అదృష్టవంతులు. మా ఇంట్లో అయితే అన్నీ కష్టాలే. అదృష్టం కాదు పంకజం, ఇది నిర్వహణ. ఇంటిని ఎలా నడపాలో నాకు బాగా తెలుసు. అందుకే మాకు ఏ లోటూ రాదు. మీ కోడలు కూడా మీకు బాగా సహాయం చేస్తుంటుంది కదా అక్కా? ఆ, అది సహాయం చేస్తుంటుంది. అంతా నా పర్యవేక్షణలోనే సుమా. నేను చెప్పినట్టే వింటుంది. అవునా? మా కోడలు అస్సలు నా మాట వినదు. మీకు చాలా మంచి కోడలు దొరికింది. దొరకడం కాదు, నేనే అలా తయారు చేసుకున్నాను. సరే కాని, మా అబ్బాయికి ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. జీతం డబల్ అయింది. వావ్! అందుకే ఈసారి పండగ ఇంత ఘనంగా చేస్తున్నారన్నమాట. అంతే మరి, దేనికి తగ్గకూడదు మనం. మన గౌరవం మనం కాపాడుకోవాలి. అంతలో లోపలి నుండి పెద్దగా అరుపులు వినిపిస్తాయి. ఏమిటా అరుపులు?
లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టుందే. సరే పంకజం, నేను తర్వాత చేస్తాను. లోపల అర్జెంట్ పని ఉంది. సరే అక్కా, కాని ఏంటా శబ్దాలు? అదేం లేదు. మా పనివాళ్లు జీతం పెంచమని అడుగుతున్నారు. వాళ్లతో అదే గొడవ. శారద కంగారుగా ఫోన్ పెట్టేసి లోపలికి పరుగుతీస్తుంది. శారద హాల్లోకి ప్రవేశించేసరికి ఒక అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పారావు కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు. రవి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. డబ్బు ఇస్తారా లేదా? మర్యాదగా చెబుతున్నాను, నా డబ్బు నాకు ఇప్పుడే కావాలి. అయ్యా, దయచేసి కొంచెం సమయం ఇవ్వండి. ఎలాగోలా సర్దుబాటు చేస్తాం. నెల రోజులుగా ఇదే మాట చెప్తున్నారు. మీ మీద నమ్మకం పోయింది. ఈరోజే తీల్చుకుని వెళ్తాను. ఏమిటిదంతా? వీడెవడు? మీ కాలర్ పట్టుకోవటానికి ఎంత ధైర్యం వీడికి? శారదా, నువ్వు లోపలికి వెళ్ళు. ఇది మా మగవాళ్ల వ్యవహారం. వెళ్లను. ఏం జరిగిందో నాకిప్పుడే తెలియాలి. నేనే చెబుతాను వినండమ్మా. మీ వారు నా దగ్గర 50,000 అప్పు తీసుకున్నారు. వడ్డీతో సహా ఇవ్వకుండా తిప్పుతున్నారు. 50,000కి ఇంత రాద్ధాంతం చేస్తావా? మా పరువు తీస్తావా? పరువు గురించి మీరు మాట్లాడకండి. ముందు నా డబ్బివ్వండి. శారద అవమానంతో కుంగిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోతుంది. సరే అయ్యా, రేపటిలోగా మీ డబ్బు మీకు అందేలా చూస్తాను. దయచేసి ఇప్పుడు వెళ్ళండి. ఇది చివరి అవకాశం. రేపు డబ్బు రాకపోతే మీ సంగతి పోలీస్ స్టేషన్లో తేలుస్తాను. ఆ వ్యక్తి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హాల్లో పూర్తి నిశ్శబ్దం ఆవరిస్తుంది. హాల్లో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. అప్పారావు, రవి తలలు పట్టుకుని కూర్చున్నారు. శారద నిశ్శబ్దంగా, అవమానంగా నిలబడి ఉంది. చూశావా శారదా, నీ గొప్పల వల్ల మన పరువు బజార్న పడింది. వాడు అందరి ముందు నన్ను అవమానించాడు. ఇప్పుడెలా అమ్మా? రేపటిలోగా అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి? మా అన్నయ్యకు ఫోన్ చెయ్యరా, ఏదో ఒకటి చేస్తాడు. చేశానమ్మా. ఆయన ఊర్లో లేరట. రావడానికి వారం పడుతుందట. అందరూ నిరాశతో నిశ్శబ్దంగా ఉండగా లావణ్య ప్రశాంతంగా ముందుకు వచ్చి ఒక డైరీ, కొన్ని కాగితాలు టేబుల్ మీద పెడుతుంది. మావయ్యగారు, మీరంతా కంగారు పడకండి. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. నువ్వు మౌనంగా ఉండు. నీ సలహాలు మాకొద్దు. నీవల్లే ఇదంతా వచ్చింది. శారదా, ఒక్క నిమిషం ఆగు. ఏం చెబుతుందో విందాం. మనమిప్పుడు ఏ గడ్డిపోచనైనా పట్టుకోవాలి. మావయ్యగారు, నేను పెళ్లైనప్పటినుండి మన ఇంటి ఖర్చులన్నీ ఈ డైరీలో రాస్తున్నాను. మనం చాలా అనవసరమైన వాటికి ఖర్చు చేస్తున్నాం. అంటే నాకర్థం కాలేదు లావణ్య. వివరంగా చెప్పు. ఇదిగో చూడండి, మనం ప్రతీ నెలా కట్టే చిట్టి డబ్బులున్నాయి కదా, దాన్ని మధ్యలోనే ఎత్తేస్తే మనకు కొంత నష్టం వచ్చినా తక్షణమే మనకు అవసరమైన డబ్బు వస్తుంది. చిట్టి మధ్యలో ఎత్తేయడమా? ఎంత నష్టమొస్తుందో తెలుసా? నీకసలు బుర్రుందా? నష్టం వస్తుందత్తయ్యా, కాని ఆ నష్టం మనం కట్టాల్సిన వడ్డీ కన్నా చాలా తక్కువ. అంతేకాదు, నేను మా నాన్నగారితో మాట్లాడాను. ఆయన మన పాత పొలంలో ఉన్న కొన్ని టేకు చెట్లను అమ్మే ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా కొంత డబ్బు వస్తుంది. లావణ్య చెప్పిన వివరమైన ప్రణాళిక విని అందరూ ఆశ్చర్యపోతారు. శారద ముఖంలో అహంకారం బదులు అయోమయం కనిపిస్తుంది. నిజమా అమ్మా? ఇవన్నీ ఎప్పుడాలోచించావు? మాకు చెప్పనేలేదు. చెబితే మీరు వినే స్థితిలో లేరు మావయ్యగారు. అందుకే సరైన సమయం కోసం ఎదురుచూశాను. దీనికి ఇన్ని తెలివితేటలున్నాయా? నేనింతకాలం దీన్ని తక్కువ అంచనా వేశానా? లావణ్య ప్రణాళిక ప్రకారం డబ్బు సర్దుబాటవుతుంది. కాని శారద ఇంకా తన అహంకారాన్ని వదులుకోలేదు. పంకజానికి వీడియో కాల్ చేస్తుంది. పంకజం, చూసావా? నేను చెప్పానా లేదా? మా ఇంట్లో సమస్యలు ఎక్కువసేపుండవని. నేనే అన్నీ చక్కదిద్దాను. అవునా అక్కా? ఎలా?
మీ అన్నయ్య డబ్బు పంపించారా? అన్నయ్య దాకా ఎందుకు? నా తెలివితేటలు సరిపోవా? నేనొక పాత చిట్టీని తెలివిగా వాడి సమస్యను పరిష్కరించాను. సరిగ్గా అదే సమయానికి రవి, అప్పారావు సంతోషంగా లోపలికి వస్తారు. లావణ్య, థ్యాంక్స్. నీ ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. అప్పు తీరిపోయింది, వాడు క్షమాపణ కూడా చెప్పాడు. నువ్వు ఈ ఇంటి లక్ష్మీదేవివమ్మా. నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. అది నా ప్లాన్కు లావణ్య కొంచెం సహాయం చేసిందంతే. అత్తయ్యగారు, అప్పు తీర్చటానికి మార్గముందని నేను చెప్పినప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేనేం తప్పుగా అర్థం చేసుకున్నాను? అప్పుడు నువ్వు అప్పారావును అమ్మడానికి మార్గముంది అన్నావు కదా? అమ్మా, లావణ్య అప్పు తీర్చడానికి మార్గముంది అంది. నువ్వే ఎప్పుడు తప్పుగా వింటావు. ఈ సంభాషణ అంతా వీడియో కాల్లో పంకజానికి స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె నోరు తెరిచి ఆశ్చర్యపోతుంది. ఓహో, కదదా! అంటే ఇదంతా మీ కోడలి తెలివన్నమాట, మీరు కాదు. అది కాదు పంకజం, నేను చెప్పేది విను ప్లీజ్. విన్నాన్లే అక్కా, అంతా విన్నాను. మీ కోడలు చాలా గ్రేట్. మీరు ఫోన్ పెట్టేయండి. పంకజం ఫోన్ కట్ చేస్తుంది. శారద ముఖం పాలిపోతుంది. తన పరువు మొత్తం పోయిందని గ్రహించి అవమానంతో తలదించుకుంటుంది. లావణ్య, రవి, అప్పారావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. చూశావా అమ్మా, నీ అత్యాశ, నీ అబద్ధపు గొప్పలు నిన్నే ఎలా అడ్డంగా బుక్ చేశాయో? నువ్వు నోరు ముయ్యిరా. నా కర్మకి నువ్వొకడివి పుట్టావు. పడకగదిలో శారద మంచం మీద మౌనంగా కూర్చుని ఉంది. ఆమె కళ్లలో పశ్చాత్తాపం కనిపిస్తోంది. అమ్మా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్. నా పరువు మొత్తం పోయిందిరా. ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయుంటుంది. పరువు పోలేదమ్మా, అనవసరమైన గర్వం పోయింది. లావణ్య మన ఇంటి పరువును నిలబెట్టింది. అవున్రా, దాన్ని నేనెప్పుడూ తక్కువగానే చూశాను. కాని అది నాకంటే ఎంతో తెలివైనది. దానికి నీమీద కోపం లేదమ్మా. అది నిన్ను ఎప్పుడూ తన సొంత తల్లిలానే చూస్తుంది. నీ ప్రేమని అర్థం చేసుకుంది. నిజమా? నేను దాన్ని అన్ని మాటలన్నాను కదా? అవునమ్మా, నువ్వు తనని తిట్టినా తను ఎప్పుడూ నీ గురించే ఆలోచించింది. అప్పారావు గదిలోకి వస్తాడు. శారదా, ఇప్పటికైనా నిజం గ్రహించావు. సంతోషం. ఆ పిల్ల బంగారం. దాన్ని జాగ్రత్తగా చూసుకో. శారద ఏమీ మాట్లాడదు. కాని ఆమె కళ్లలోంచి ఒక నీటి చుక్క రాలుతుంది. ఆమె మౌనంగా తన తప్పును అంగీకరిస్తుంది. అమ్మ మారుతుంది నాన్నగారు, నాకు పూర్తి నమ్మకం ఉంది. సరేలే, వెళ్ళండి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఇంటి ముందు అందరూ సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారు. లావణ్య తల్లిదండ్రులు ప్రకాష్, జానకి కూడా వచ్చారు. అలంకరణలు ఆడంబరంగా లేకపోయినా అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చాలా సంతోషంగా ఉందండి. పండగంటే ఇలా ప్రశాంతంగా ఉండాలి. అంతా మీ అమ్మాయి చలవే ప్రకాష్ గారు. మా ఇంటిని ఒక పెద్ద గండంనుంచి గట్టెక్కించింది. చూసావా లావణ్య, నీ తెలివికి తగిన గౌరవం దక్కింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అంతా మీ ఆశీర్వాదమే అమ్మా. ఇందులో నా గొప్ప ఏమీ లేదు. శారద ఒక పళ్ళెంలో అరిసెలు తీసుకుని వస్తుంది. మొదటిది లావణ్య చేతిలో పెడుతుంది. తీసుకో అమ్మా, ఈసారి అరిసెలు చాలా బాగా కుదిరాయి. నీ కొత్త పద్ధతి వల్లనేమో. ధన్యవాదాలత్తయ్యగారు. మీ చేతి వంట అద్భుతం. ఏంటమ్మా, ఈరోజు పొగడ్తల వర్షం కురిపిస్తున్నావు? ఆశ్చర్యంగా ఉందే. నోరు ముయ్యరా. పొగిడితే తప్పేంటి? నా కోడల్ని నేను పొగడకూడదా? అలాగే శారదా, అలాగే. నీ కోడలిప్పుడు ఈ ఇంటికి ఆర్థిక మంత్రి కూడా. అవును,
ఆర్థిక మంత్రి, కాని హోమ్ మినిస్టర్ని మాత్రం నేనే. ఆ విషయం ఎవ్వరూ మర్చిపోవద్దు. శారద అన్న మాటకు అందరూ గట్టిగా నవ్వుతారు. కుటుంబమంతా ఆనందంగా పండగ జరుపుకుంటుంది.